ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఓ రైతు తనతో పాటు నమ్మకంగా ఉండే గాడిద మరియు గుర్రంతో నివసించేవాడు. ఈ గాడిద చాలా కష్టపడి పనిచేసేది. సో అందుకే ఈ ధాన్యం ఉండే గోనె సంచలను గాడిద వీపుపై ఎక్కించి మార్కెట్ కి తీసుకెళ్తూ ఉంటాడు. మరియు ఈ గుర్రం చాలా గర్వంతో ఉండేది. అందుకే గాడిద నడిచేటప్పుడు ముసిముసి నవ్వులు నవ్వేది. అయితే ఈ గాడిద అంత బరువును మోయలేనని నాకు కొంచెం సహాయం చేయమని గుర్రాన్ని అడుగుతుంది. ఏంటి అప్పుడే అలసిపోయావా? ఇది నా పని కాదు, నీ పని అని చెప్తుంది. ఇక గాడిద అంత బరువును మోయలేక కొంచెం దూరం వెళ్ళాక స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. వెంటనే రైతు గాడిదకు నీళ్లు త్రాగించి పైకి లేపుతాడు. అయితే గాడిదకు కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఈ రైతు గుర్రం పైకి ఆ మూటలను కట్టేస్తాడు. ఎంతో గర్వంతో ఉండే ఈ గుర్రం ఇప్పుడు వీటిని మోయలేక తడబడుతూ నడుస్తూ ఉంటుంది. అయితే ఎలాగోలా ఈ ధాన్యం బస్తాలన్నిటినీ మార్కెట్ వరకు తీసుకుని వస్తుంది. తరువాత ఈ రైతు అంత బరువు మోసినందుకు గుర్రానికి థ్యాంక్స్ చెప్తాడు. తన తప్పు తెలుసుకున్న ఈ గుర్రం గాడిద వైపు తిరిగి తన క్షమాపణ చెప్తుంది. గాడిద కూడా నువ్వు చాలా బరువును మోసావని అభినందిస్తుంది. ఇక ఆ రోజు నుండి ఈ రెండు చాలా స్నేహంగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటాయి.